మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉండేటువంటి పరిహారాన్ని ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా వారందరికీ కూడా ప్రతిరోజులాగే తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకేమాత్రం అవకాశం, సమయం, ఆసక్తి ఏది దొరికినా కూడా తప్పనిసరిగా ఈ రోజున నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా చేయగలిగిన దానికి సంబంధించి కూడా హనుమాన్ చాలీసా చేయడం, అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలైనా ఏదైనా సరే, ఎనీథింగ్, నరసింహస్వామిని హనుమంతుడిని ఇద్దరిని ఏదైనా సరే ప్రార్థించుకోవడం అనేది. అంతేకాకుండా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవాలయ సందర్శన చేయగలిగితే హనుమంతుడికి అలాగే నరసింహస్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నదానిగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు అనుకున్నట్లే మనం ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్న రాశి ఫలితాలు కాదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోకి రాకుండా ప్రతి వ్యక్తి కూడా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ఈ చిన్నపాటి పరిహారాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది ఉంటుంది. కనుక మామూలుగా జన్మజాతకంలో నడుస్తున్న దశలు, అంతర్దశలకు సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా దానికి సంబంధించి ఈ పాటికి తగిన పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. కనుక ఆ ప్రధాన దశలు, అంతర్దశలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇది గోచారీత్యా చెప్పుకుంటున్న ఈ ఫలితాలకి సంబంధించి ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉంటే ఆ చిన్నపాటి సమస్యలకి ఈ పరిహారాలు పాటించడం ద్వారా, ఈ శ్లోకాలు పఠించడం ద్వారా ఆ సమస్యల్ని అధిగమించడానికి అన్ని విధాల అవకాశం ఏర్పడుతుందని, దానివల్ల మానసిక స్థిరత్వం ఏర్పడుతుందని మనం భావించవచ్చు. నమస్కారం.